హాయ్ స్టూడెంట్స్, అందరు ఎలా ఉన్నారు? నేను మీ విష్ణువర్ధన్, మీరు చూస్తున్నారు విష్ణు స్మార్ట్ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్. స్టూడెంట్స్, ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్కి సంబంధించి అలాగే మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉన్న మెడికల్ కాలేజెస్కి సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే వచ్చింది. సో వాటికి సంబంధించి నేను డిస్కస్ చేస్తాను. సో ఒకటి ఏంటంటే, మనకి ఎన్ఎంసి వాళ్ళు టోటల్గా ఇండియా లెవెల్లో ఏ కాలేజెస్ ఈ ఇయర్ పార్టిసిపేట్ చేయబోతున్నాయి, వాటిలో ఎన్ని సీట్స్ అని మనకు ఒక లిస్ట్ కూడా రిలీజ్ చేశారు. సో అందులో వచ్చిన చేంజెస్ ఏంటివి, అలాగే ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్కి సంబంధించి కూడా ఒక అప్డేట్ అయితే ఉంది. దానికి సంబంధించి నేను డిస్కస్ చేస్తాను. సో ఇప్పుడు అందరి యొక్క మెయిన్ డౌట్ ఏంటంటే, సో నా ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ 21 జూలైన స్టార్ట్ అవుతుంది కదా, అంటే రేపటి నుంచి స్టార్ట్ అవుతుంది కదా అని, మరి ఇప్పటి వరకు బ్రోచర్ అనేది రిలీజ్ చేయలేదు. మరి నిజంగానే 21 జూలైన కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుందా అని చాలామంది అడుగుతున్నారు. సో మీరే కాదు, నేను కూడా వెయిట్ చేస్తున్నాను. వీళ్ళు ఎప్పుడు బ్రోచర్ మనకంటే ఒక బ్రోచర్ రిలీజ్ చేస్తారు, అంటే కౌన్సిలింగ్ ఎలా జరుగుతుంది, ప్రతి రౌండ్లో రూల్స్ ఎలా ఉంటాయని ఒక రూల్స్ బుక్ అనొచ్చు, దాన్ని బ్రోచర్ అని అనొచ్చు. సో అది మనకి రిలీజ్ చేస్తారు. అది ఇప్పటి వరకు రిలీజ్ చేయలేదు. అలాగే మీరు వెబ్సైట్లోకి వెళ్తే ఇంకా కొన్ని పాత పీడిఎఫ్సే ఉన్నాయి. వెబ్సైట్ కూడా ఇంకొంచెం అప్డేట్ చేయాల్సి ఉంది. అండ్ వీటన్నిటికన్నా ముఖ్యం ఏంటంటే, మనం ఎవ్రీ ఇయర్ చూసుకుంటే ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవ్వబోయే ముందు ఒక 2 నోటీసులు వదులుతారు. ఒకటి ఏంటంటే పీడబ్ల్యూడి, పర్సన్ విత్ డిజేబిలిటీ వాళ్ళకి, సో వాళ్ళకి ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. అలాగే ఎన్ఆర్ఐ కన్వర్షన్ ఎవరైతే చేయాలనుకుంటున్నారో వాళ్ళకి ఒక నోటీస్ రిలీజ్ చేస్తారు. సో ఈ 2 నోటీసులు ఇచ్చిన తర్వాత, వీళ్ళది అయిపోయిన తర్వాతనే నెక్స్ట్ మనకి కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇప్పుడు ఏంటి అంటే, పీడబ్ల్యూడి వాళ్ళది మనకి ఎన్ఎంసి వాళ్ళు కొన్ని గైడ్ లైన్స్ రిలీజ్ చేశారు. అంటే లాస్ట్ ఇయర్ లాగా కాకుండా ఎవరైతే పర్సన్ విత్ డిజేబిలిటీ ఉంటారో వాళ్ళ కోసం కొత్త గైడ్ లైన్స్ రిలీజ్ చేశారు. ఎవరన్నా పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ ఈ వీడియో చూస్తుంటే, మీరు కొత్తగా రూల్స్ మారాయి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మీ దగ్గర ఒక వ్యాలిడ్ యూడిఐడి కార్డ్ అనేది ఉండాలి. సో ఇది మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. అండ్ ఒక మెడికల్ అథారిటీ నుంచి మీరు తీసుకోవాలి. అండ్ అలాగే సెల్ఫ్ సర్టిఫైడ్ అఫిడవిట్ మీరు రెడీ చేసుకొని పెట్టుకోవాలి. ఇదే పీడిఎఫ్లో వాళ్ళు ఒక ఫార్మాట్లో ఇచ్చారు, దాన్ని మీరు ప్రింట్అవుట్ తీర్చుకొని ఫిల్ చేసుకొని, అండ్ అలాగే దాన్ని మీరు నోటరీ అనేది చేయించాల్సి ఉంటుంది. సో ఆ సెల్ఫ్ సర్టిఫైడ్ అఫిడవిట్ని మళ్ళీ మీరు ఎంసీసీ వాళ్ళు ఒక 16 డెసిగ్నేటెడ్ మెడికల్ బోర్డ్స్ అనేవి రిలీజ్ చేస్తారు. సో ఆ 16 డెసిగ్నేటెడ్ మెడికల్ బోర్డ్స్ దగ్గరికి వెళ్ళి వెరిఫై అనేది చేయించుకోవాల్సి ఉంది. సో ఇప్పుడు ఇంకా మనకి ఎంసీసీ వాళ్ళు 16 డెసిగ్నేటెడ్ మెడికల్ బోర్డ్స్ అనేవి రిలీజ్ చేయాల్సి ఉంది. సో వాళ్ళు అక్కడికి వెళ్ళి వెరిఫికేషన్ చేయించుకోవాలి. యాక్చువల్గా దీనికంతా ఒక 1 వీక్ అలా టైం ఇచ్చేవాళ్ళు ముందు, కానీ ఈ ఇయర్ ఎందుకో తొందరగా రిలీజ్ చేస్తారు షెడ్యూల్ కూడా. సో 21 జూలై నుంచి రిజిస్ట్రేషన్ అని చెప్పేశారు. సో మరి రేపటి నుంచి స్టార్ట్ అవుతుందా అంటే వెయిట్ చేయాలి. నాకైతే కొంచెం డిలే అవుతుందేమో అని అనిపిస్తుంది, ఎందుకంటే ఇప్పటివరకు బ్రోచర్ రిలీజ్ చేయలేదు. ఇంకా కొన్ని పాత పీడిఎఫ్స్ వెబ్సైట్లో ఉన్నాయి. ఇంకా ఒక 1 or 2 days డిలే అవుతుందేమో అని అయితే అనిపిస్తుంది. లెట్స్ వెయిట్ అండ్ సీ. ఫస్ట్ ఈ పీడబ్ల్యూడి వాళ్ళదైతే క్లారిటీగా ఒకటి రిలీజ్ చేయాలి ఎంసీసీ వాళ్ళు. సో అదొకటి కూడా మనకు కొంచెం పెండింగ్లో ఉంది. నాకు తెలిసి ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ డిలే అవ్వచ్చు అని అనుకుంటున్నాను. మరి ఎన్ని రోజులు డిలే అవుతుంది ఏంటి అనేది తెలీదు. ఏమైనా అప్డేట్ వస్తే మటుకు నేను మన ఛానల్లో ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను. సో కొంచెం డిలే అవ్వచ్చు అని అయితే అనుకుంటున్నాను. ప్రజెంట్ చూద్దాం, ఎందుకంటే ఇంకా కొన్ని వర్క్స్ ఇంకా పెండింగ్ ఉన్నాయి కదా. ఇప్పుడు పీడబ్ల్యూడి వాళ్ళది వెరిఫై చేయాలి. వాళ్ళు వెరిఫై చేసిన తర్వాత వాళ్ళు కూడా కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేస్తారు, వాళ్ళు కూడా రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి కదా. సో చూద్దాం మరి ఏం జరుగుతుందా అనేది. అలాగే ఆంధ్రప్రదేశ్ సంబంధించి కూడా ప్రస్తుతానికైతే ఏం అప్డేట్ లేదు. సో ఏమైనా అప్డేట్ వస్తే నేను వీడియో చేస్తాను. అండ్ ఇంకొకటి ఏంటంటే, మనకి ఎన్ఎంసి వాళ్ళు, నేషనల్ మెడికల్ కమిషన్ వాళ్ళు ఒక సీట్ మ్యాట్రిక్స్ అనేది రిలీజ్ చేశారు. అంటే టోటల్ ఇండియా లెవెల్లో ఈ అకాడమిక్ ఇయర్కి, అంటే 2025-2026కి ఏ కాలేజెస్ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేస్తున్నాయి, ఎన్ని సీట్స్ ఉన్నాయి ఒక్కొక్క కాలేజీలో అని వాళ్ళక ఒక లిస్ట్ అనేది రిలీజ్ చేశారు. సో ఇందులో మనకి కొన్ని బ్యాడ్ న్యూస్ అయితే ఉన్నాయి ఆంధ్రప్రదేశ్కి, అలాగే తెలంగాణ స్టేట్కి. సో ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ స్టేట్కి వచ్చేసి గాయత్రి విద్యా పరిషత్ ఉంది కదా విశాఖపట్నంలో. సో ఈ కాలేజ్ అయితే ఈ ఇయర్ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయట్లేదు. సో ఇక్కడ 0 సీట్స్ అని ఇచ్చారు. సో ఈ కాలేజ్లో మనకి 200 సీట్స్ ఉండేవి, ఇప్పుడు 200 సీట్స్ లాస్. సో ఇది ఒక ప్రైవేట్ మెడికల్ కాలేజ్ కాబట్టి 100
సీట్స్ మనకి ఏ కేటగిరీ ఉంటే 100 మేనేజ్మెంట్ కోటా ఉంటే, సో ఇవి ఇప్పుడు లాస్. అలాగే అన్న సీట్స్ ఏమన్నా పెరిగాయా లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే అంటే నేను ఈచ్ అండ్ ఎవ్రీ కాలేజ్ చెక్ చేశాను. లాస్ట్ ఇయర్తో పోలిస్తే ఈ ఇయర్ ఏ ఒక్క కాలేజ్లో సీట్స్ అనేవి పెరగలేదు ఆంధ్రప్రదేశ్ స్టేట్లో. సో మనకి లాస్ట్ ఇయరే మేలు. లాస్ట్ ఇయర్ కొన్ని కాలేజీల్లో సీట్స్ పెరిగినాయి. శ్రీకాకుళం, అనంతపురం, కోనసీమ, విశ్వభారతి ఇలాంటి కాలేజ్లో లాస్ట్ ఇయర్ పెరిగాయి సీట్స్. కానీ ఈ ఇయర్ ఏం పెరగలేదు. ఇంకా ఈ ఇయర్ లాస్ ఏంటంటే -200 సీట్స్ లాస్. సో ఇది ప్రస్తుతం ఉన్న ఇన్ఫర్మేషన్. అండ్ అలాగే పాడేరుకి ఇక్కడ 50 సీట్స్ అని ఇచ్చారు. సో ఇక్కడ చూడండి, వాళ్ళు నెంబర్ ఆఫ్ సీట్స్ అని ఇచ్చేసి 50 ఇచ్చారు. లాస్ట్ ఇయర్ కూడా 50 ఉన్నాయి. మరి ఇక్కడ మళ్ళీ +50 ఎందుకు రాశారో ప్రస్తుతానికైతే నాకు కూడా ఐడియా లేదు. సో మనకి నెంబర్ ఆఫ్ సీట్స్లో 50 అనే ఇచ్చారు. అంటే లాస్ట్ ఇయర్ 50 ఉన్నాయి, ఇప్పుడు కూడా 50 అనే ఇచ్చారు. మరి ఇక్కడ +50 ఎందుకు ఇచ్చారో మనం వెయిట్ చేసి చూడాలి. సో ఇది ఆంధ్రప్రదేశ్ స్టేట్కి సంబంధించి. అండ్ నెక్స్ట్ తెలంగాణ స్టేట్కి సంబంధించి నేను ఆల్రెడీ డిస్కస్ చేశాను మీకు. సో ఫాదర్ కొలంబో కాలేజీ ఈసారి పార్టిసిపేట్ చేయట్లేదు. సో అందుకనే ఇక్కడ 0 సీట్స్ అని ఇచ్చారు. సో ఈ కాలేజ్లో 150 సీట్స్ ఉండేవి, ఇప్పుడు -150 సీట్స్ లాస్. ఇది ఒక ప్రైవేట్ కాలేజ్ కాబట్టి 75 ఏ క్యాట్ ఉంటాయి, 75 మేనేజ్మెంట్ కోటా ఉంటాయి. సో అవి మనకి లాస్. సో నేను ఈ సీట్స్ కూడా చెక్ చేశాను. తెలంగాణలో కూడా ఏ ఒక్క కాలేజీలో నెంబర్ ఆఫ్ సీట్స్ పెరగలేదు. లాస్ట్ ఇయర్ ఎన్ని సీట్స్ అయితే ఉన్నాయో ఈ ఇయర్ కూడా అన్నే సీట్స్ ఉన్నాయి. సో నేను ఈచ్ అండ్ ఎవ్రీ కాలేజ్ చెక్ చేసి మీకు ఇన్ఫర్మేషన్ అనేది చెప్తున్నాను. సో అయితే మళ్ళీ మీకు సేమ్ ఏపీలో చెప్పినట్టే, సో ఇక్కడ ఏంటంటే నెంబర్ ఆఫ్ సీట్స్ ఇచ్చారు, అంటే ఎన్ని సీట్స్ పార్టిసిపేట్ చేస్తున్నాయని. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఈఎస్ఐసికి 125 ఇచ్చారు. లాస్ట్ ఇయర్ కూడా అన్నీ ఉన్నాయి. కానీ ఇక్కడ మళ్ళీ +50 ఎందుకు ఇచ్చారో ఇదొకటి డౌట్. సో అండ్ అలాగే ఇక్కడ నీలిమాకు కూడా +100 ఇచ్చారు. కానీ ఇక్కడేమో 150 అనే ఇచ్చారు. లాస్ట్ ఇయర్ కూడా 150 ఉన్నాయి. సో మళ్ళీ టీఆర్ఆర్కి కూడా +100 ఇచ్చారు. కానీ ఇక్కడ 150 ఇచ్చారు. అంటే లాస్ట్ ఇయర్ 150 ఉన్నాయి, ఇక్కడ కూడా 150 అనే ఉంది. కానీ ఇక్కడ 100 అలాగే +50 అని ఎందుకు ఇచ్చారో వెయిట్ చేయాల్సి ఉంది. మళ్ళీ దీనికి సంబంధించి ఏమన్నా సపరేట్గా ఇంకొక అప్డేట్ ఇస్తారేమో. కానీ ఇక్కడ నెంబర్ ఆఫ్ సీట్స్ ఫర్ అకాడమిక్ ఇయర్ అంటే ఈ అకాడమిక్ ఇయర్కి ఇన్ని సీట్స్ అనే కదా అర్థము. మరి లాస్ట్ ఇయర్కి చేంజ్ అయితే ఏం లేదు. కానీ ఇక్కడ మధ్యలో మళ్ళీ +50 +100 అయితే ఇచ్చారు. దీనికి సంబంధించి ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. సో ఏమైనా క్లారిటీ వస్తే నేను మళ్ళీ మీకు చెప్తాను. సో కానీ ఈ నెంబర్ ఆఫ్ సీట్స్ దగ్గర అయితే లాస్ట్ ఇయర్కి ఏం చేంజ్ లేదు. సో మనకి ఇంకా లాస్ అయింది ఫాదర్ కొలంబో కాలేజ్లో, అలాగే ఏపీలో వచ్చేసి గాయత్రి విద్యా పరిషత్లో. ఇవి మనకి ఇప్పటి వరకు ఉన్న లేటెస్ట్ అప్డేట్స్. ఇంకా ఏమన్నా అప్డేట్స్ వస్తే నేను మన ఛానల్లో వీడియోస్ పెడుతుంటాను. మీరు ఆ వీడియోస్ మిస్ అవ్వకూడదు అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.